హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్‌కి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి పీపీఓ అండి. పెన్షన్ పేమెంట్ ఆర్డరు. సో, పీపీఓ అసలు పీపీఓ అంటే ఏంటి? పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఇది ఏజీ ఆఫీస్. సో, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేయబడే ఒక అధికారిక ఉత్తర్వు. మనం సర్వీస్‌లో ఉండగా రిటైర్మెంట్‌కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో పాటుగా ఏజీ ఆఫీస్‌కు పంపవచ్చు. పంపినప్పుడు వారు వాటిని పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా పేర్కొంటాము. సో, పీపీఓ పత్రాలు ఎక్కడికి వెళ్తాయి? సో, మొదటిది వ్యక్తిగత కాపీ అండి. పీపీఓ అనేది 3 సెట్లు ఒరిజినల్ 3 సెట్లు అనేటివి వివిధ ప్లేసెస్‌కైతే పంపబడతాయన్నమాట. మొదటి కాపీని వ్యక్తిగత కాపీ అంటాము. 3 కాపీలలో. సో, వ్యక్తిగత కాపీ ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీని రిజిస్టర్ పోస్ట్‌లో అయితే పంపుతారు. సో, ఎస్ఆర్‌తో పాటు కాపీ. మరొక కాపీని ఎస్ఆర్‌తో పాటు సర్వీస్ రిజిస్టర్‌తో పాటు డీడీఓ గారికి, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌కు పంపుతారు. ట్రెజరీలకు కాపీలు. మన పెన్షన్ ప్రపోజల్స్ ఒక సెట్‌తో పాటుగా మరొక కాపీని సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓకి, ఇంకో కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా సబ్ ట్రెజరీ ఆఫీస్ ఏటీఓ ఆర్ ఎస్టీఓ కార్యాలయానికైతే పంపుతారు. మరి పెన్షన్ చెల్లింపు ప్రక్రియలో పీపీఓ పాత్ర ఏంటి? అసలు ఈ పీపీఓ గురించి అంటే మన పర్సనల్ కాపీని మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపులకు ఉత్తర్వులు ఇస్తారు. మన పర్సనల్ కాపీపై ఎండార్స్‌మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రిటైర్ అయిన వారికి పీపీఓ అనేది సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల ఎస్ఆర్ వంటిదన్నమాట. సర్వీస్‌లో ఉన్న వారికి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో, రిటైర్ అయిన వారికి పీపీఓ అంతే ముఖ్యం. అందువల్ల మనం పీపీఓని ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవడం మంచిది. పీపీఓను రిజిస్టర్‌గా ఎలా తయారు చేసుకోవాలి? పీపీఓ ఒక పేజీలో ఉంటుంది కదా! రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా? సో, దానిని రిజిస్టర్‌గా ఎలా తయారు చేయవచ్చో చూద్దాము. మొదటి పేజీ మీ వ్యక్తిగత వివరాలు అనగా పేరు, రిటైర్ అయిన తేదీ, హోదా, కార్యాలయం, రిటైర్ అయినప్పటి పే స్కేల్, గ్రేడ్, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్లడ్ గ్రూప్, బ్యాంక్ ఖాతా నంబరు, బ్రాంచ్ వంటి వివరాలను టైప్ చేసి లేదా అందంగా వ్రాసి పెట్టండి. రెండోది మీ పీపీఓ ఆర్డర్. మీ పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథీన్ పేపర్ పెట్టండి. మూడోది ఖాళీ కాగితాలు. తర్వాత సుమారు 10 ఏ4 సైజ్ కాంటెస్ట్ పేపర్లు, తెల్ల పేపర్లు పెట్టండి. నాలుగోది డాక్యుమెంట్ కాపీ. సో, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, పెన్షనర్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీల జిరాక్స్ కాపీలు, తర్వాత పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఈహెచ్ఎస్ కార్డ్ జిరాక్స్ కాపీ. తర్వాత స్పౌస్ డాక్యుమెంట్లు. మీ స్పౌస్ అనగా భార్య లేదా భర్త కావచ్చు. ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డ్ స్కాన్ చేసి లేదా జిరాక్స్ కాపీలైతే పెట్టండి. ఇక ఆరవది చివరి పేజీలు. తర్వాత ఓ 4 వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండింగ్‌తో ఒక బుక్లెట్‌గా తయారు చేయించి భద్రంగా ఉంచుకోవాలి. ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగాలేంటి? సో, రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్, పీఆర్సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లెట్‌లో రికార్డ్ చేసే వీలుంటుంది. ఫ్యామిలీ పెన్షన్. పెన్షనర్ మరణానంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. సో, డూప్లికేట్ పీపీఓ మనం ఏదైనా కారణాల చేత పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీటీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోమని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది. పీపీఓలోని ముఖ్యమైన అంశాలు. పరిశీలన తప్పనిసరి. అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మీ వివరాలు అందులో సర్వీస్ పెన్షనర్‌గా మీరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది పరిశీలించండి. రెండోది స్పౌస్ వివరాలు. మీ పీపీఓలో స్పౌస్, ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ మొదలైనవి ఉంటాయి. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకోవాలి. మూడోది పెన్షన్ మొత్తం వివరాలు. మీ పీపీఓలో సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు వాటి ఎదురుగా వచ్చే మొత్తం అంటే ఏ పెన్షన్ కింద ఎంత మొత్తం వస్తుందో నోట్ చేయబడి ఉంటుంది. అవి కూడా గమనించండి.
సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా అయితే నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపైన ఇతర అర్హత గల అలవెన్స్‌లు చెల్లించబడతాయి. పీఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించిన లేదా పెన్షనర్‌గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. రిటైర్మెంట్ వయసు 58గా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా అతను మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఏది ముందైతే అంతవరకు వచ్చే వరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. రిటైర్ అయిన సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఏది ముందైతే అంతవరకు వారి ఫ్యామిలీకి పూర్తి పెన్షన్‌ని చెల్లిస్తారు. దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. సో, ఇది లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50%గా అయితే ఉంటుందన్నమాట. సో, అది ఎప్పటివరకు చెల్లించబడేది కూడా పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది. 2022 పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ చేసింది. ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డీఆర్ లేదా ఐఆర్ వంటివి చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షనర్ల లాగా వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ రివైజ్డ్ పెన్షన్ అనేది రివైజ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్‌కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది. దానిపై కూడా డీఆర్ కూడా చెల్లించబడుతుంది. బేసిక్ పెన్షనర్‌పై డీఆర్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిపి ఏకమొత్తంగా చూపబడుతుంది. తప్పులు ఉంటే ఏం చేయాలి? సరిదిద్దుకునే విధానం. ఒకవేళ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏమైనా తప్పులు ఉంటే, ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్‌గా ఉంటే సంతోషమే. కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని మనం సరిచేయించుకోవాల్సిందే అండి. లేనిచో మన తదనంతరం మన వారసులకు పెన్షన్ మంజూరు కావడంలో గానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు విషయంలో గానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మీ పీపీఓలో పేరు, పుట్టిన తేదీ తేడాగా నమోదై ఉంటే మీ ఎస్ఆర్, పెన్షన్ ప్రపోజల్స్‌లో ఉన్న వివరాలతో పీపీఓలోని వివరాలను పోల్చి చూడండి. ఈ క్రింది 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లో కరెక్ట్‌గా ఉండి, పీపీఓలో తేడాగా నమోదై ఉంటే, మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఏజీ గారిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాయాలి. మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ జిరాక్స్, మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ కాపీలను అటాచ్ చేయాలి. మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి ప్రొసీడింగ్స్‌నైతే పంపుతారు. రెండోది మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లోనే మీ స్పౌస్ పేరు గాని, పుట్టిన తేదీ గాని తేడాగా వ్రాసి ఉంటే, మీరు ఆ విషయాలను తెలియజేస్తూ ఏజీ గారిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాయాలి. మీ పీపీఓ నకలు జతచేయాలి. మీ ఎస్ఆర్‌లో మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించాలి. తర్వాత మీ స్పౌస్ పేరు, పుట్టిన తేదీ వివరాలు ఒకే విధంగా ఉన్నటువంటి టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ జిరాక్స్, అటెస్టేషన్ కాపీలు జతచేయాలి. డిస్క్రిప్టివ్ రోల్స్ 3 కాపీలు తయారు చేసి జతచేయాలి. ఒక నోటరీ అఫిడవిట్ చేయించాలి. ఈ పత్రాలన్నిటిని మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి ప్రొసీడింగ్స్ పంపుతారు. సీఎఫ్ఎంఎస్ పే స్లిప్‌లో ఒకవేళ తేడాలు ఉన్నట్లయితే, మీ స్పౌస్ పేరు, పుట్టిన తేదీ కరెక్ట్‌గా ఉండి, మీ పీపీఓలో నమోదై ఉండి, మనకు సీఎఫ్ఎంఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్‌లో పేరు తేడా పడిన లేదా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారంగా సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌస్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు జతచేసి ఇవ్వాలి. వారు పరిశీలన చేసి సరిచేస్తారు. పీపీఓలో కరెక్ట్‌గా ఉండి పే స్లిప్‌లో తేడాలు ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మీరు ఎస్టీఓను కోరినప్పటికీ వారు సరిచేయకపోయినా కూడా ఇబ్బందేమీ లేదు.